So hi friends, welcome back to our YouTube channel, Comment Star YouTube channel. So friends, రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ దేవర్ సాంగ్ రిలీజ్ అయింది కదా బ్రో, ఫియర్ సాంగ్. ఆ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మంది ఆ సాంగ్ లిరిక్స్ని మ్యూజిక్ చాలా బాగా డామినేట్ చేసిందని చెప్పేసి చాలా మంది అన్నారు. బట్ ఈ సాంగ్ లిరిక్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి భయ్య. నేను ఈ సాంగ్ ఒక 3-4 టైమ్స్ విన్నాక ఫ్రెండ్స్, ఈ సాంగ్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సాంగ్ లిరిక్స్ మాత్రం హైలైట్ గా ఉన్నాయి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుద్ మాత్రము ఈ సాంగ్ కు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు భయ్య. నాకైతే ఫస్ట్ టైం విన్నప్పుడు మాత్రం మ్యూజిక్ డామినేట్ చేసినట్టు అనిపించింది. బట్ ఒక 3-4 టైమ్స్ వింటే మనకలా ఏం అనిపించదు భయ్య. సాంగ్ మాత్రం చాలా ఎక్కువగా నచ్చుతుంది ఫస్ట్ టైం సెకండ్ టైం విన్న దానికంటే. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోపు అంటే తోపు అనిపించింది ఫ్రెండ్స్. ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ ఒక్క సాంగ్ కి మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అదిరిపోయాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీకి చాలా కష్టపడ్డట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అసలు ఈ సాంగ్ లో వచ్చి ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేవు. అసలు టాప్ నాచ్ ఫుల్ హై క్లాస్ ఉన్నాయి అంతే. కొరటాల శివ డైరెక్షన్ కి ఈ విజువల్ ఎఫెక్ట్స్ కు తగ్గట్టు స్టోరీ మాత్రం గట్టిగా ఉంటే ఫ్రెండ్స్, మూవీ మాత్రం బద్దలైపోద్ది ఫ్రెండ్స్. థియేటర్ లో స్క్రీన్లు అయితే చిరిగిపోతాయి అంతే. దానికి తోడు అక్కడ ఉన్నది ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం మామూలుగా లేదు భయ్య ఈ సాంగ్ లో. అసలు నాకు తెలిసి ఈ మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే భయ్య. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్ లోనే తన స్క్రీన్ ప్రెసెన్స్ తోటి ఫుల్ మీల్స్ పెట్టేశాడు భయ్య ఫ్యాన్స్ కి. నాకైతే ఈ సాంగ్ లో మెయిన్ గా ఎక్కువగా ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగా నచ్చింది భయ్య. నేను ఎక్స్పెషల్లీ ఈ సాంగ్ ఒక 7-8 టైమ్స్ చూసా భయ్య టోటల్ గా. మెయిన్ రీజన్ ఎందుకో తెలుసా భయ్య, ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ నాకు అంతలా నచ్చింది. సో అందుకే ఈ సాంగ్ నేను 7-8 టైమ్స్ చూసా. ద గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ భయ్య. అసలు మామూలు యాక్టింగ్ చేయడు ఎన్టీఆర్ అన్న. ఇంకా సినిమా రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. సో ఫ్రెండ్స్, నేను ఈ సాంగ్ చూసి విని నాకు ఈ సాంగ్ నోటెడ్ అయిపోయింది భయ్య. నేను అంత పెద్ద సింగర్ అసలే కాదు, నాకు అసలు పాటలు పాడడం కూడా రాదు. ఏదో జస్ట్ ట్రై చేసా. ఒకసారి వినండి ఫ్రెండ్స్, ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి, ఓకేనా ఫ్రెండ్స్. అగ్గంటుకుంది సంద్రం దేవ, బగ్గునమండే ఆకాశం, అరచకాలు భగ్నం దేవ, చల్లారి చెడు సాహసం, జగడపు దారిలో ముందడుగైన సేనాన్ని, జడపును నేర్పగా అదుపును ఆపే సైన్యాన్ని, దూకే ధైర్యము జాగ్రత్త, రాకే తెగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే, కాలం తడబడనే పొంగే కెరటములాగనే, ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే, దూకే ధైర్యమ జాగ్రత్త, ఆల్వేస్ ఆల్వేస్ వెల్కమ్, దేవర ముంగిట నీవెంత, ఆల్వేస్ ఆల్వేస్ వెల్కమ్, జగతికి చేటు చెయ్యనేలా, దేవర వేటు కందనేలా, పదమై కదమై దిగితే పెల కనులకి కానరాని లీల, కడలికి కాపయింది వేళ, విధికే ఎదురై వెళ్తే విలవిల, అలలే ఎరుపు నీళ్ళే ఆకాళ్ళను కడిగరా, ప్రళయమై అతడి రాకే దడ 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 దండోరా, దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక, రగిలిన కోపమే మృత్యువుకైనా ముచ్చెమటే, దూకే ధైర్యమ జాగ్రత్త, రాకే తెగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే, కాలం తడబడనే పొంగే కెరటములాగనే, ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే, దూకే ధైర్యము జాగ్రత్త, ఆల్వేస్ ఆల్వేస్ వెల్కమ్, దేవర ముంగిట నీవెంత, ఆల్వేస్ దేవర. సో ఇంతే ఫ్రెండ్స్, సంగతి అయిపోయింది. ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్రెండ్స్, దయచేసి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, మీ కామెంట్ స్టార్.